ఈ నెల 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కి సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్, రాజస్థాన్ స్టేట్, A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారే సింగ్ 25 years, రాజస్థాన్ స్టేట్. A4 జలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years, రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని ఈ నెల 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలనగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కి సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులో తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్, రాజస్థాన్ స్టేట్, A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారే సింగ్ 25 years,
రాజస్థాన్ స్టేట్. A4 జలాన్ సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్ 20 years రాజస్థాన్ స్టేట్. ఇందులో A2 A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 months నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2 A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని